వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త ధ్యానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. లేఖనం లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. దయాప్రాప్తురాల. లేఖన ధ్యానం. మరియమ్మ తల్లి దయాప్రాప్తురాల అని గాబ్రియేలుతో ప్రశంసించబడింది. అంటే దేవుని దయకు నీవు ప్రాప్తురాలు అయ్యావు అన్నది సాక్ష్యం. నాడు ఉండటానికి ఎందరో ఉన్నారు, కానీ దేవుని దయ కన్యమరియకే దక్కింది. సందేశం ఒకటే, నీవెక్కడున్నా సరే దేవుని దయ పొందేటువంటి విధంగా జీవించటం అలవర్చుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్లో హైలీ ఫేవర్డ్ అన్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుని చేత హైలీ ఫేవర్డ్ అనేటువంటి పదాన్ని పలికించుకోగలిగింది కన్యమరియ. ఈవేళ దయ అనే విషయాన్ని ఆలోచిస్తే మనుషుల దయను కోరుకుంటున్నామా, దేవుని దయకు ప్రాప్తులుగా ఉండాలని జీవిస్తున్నామా అన్నది ఇందలి సందేశం. ఎందుకు అనంటే వాక్యం చెప్తుంది, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తనను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు కూడా జీవితంలో నన్ను నేను మెచ్చుకునే విధంగా మాట్లాడటం చేయకూడనటువంటి పని. దేవుడు మెచ్చుకోవాలి అని ప్రతి పని చేయాలి, ప్రతి మాట మాట్లాడాలి. అప్పుడు ఆ జీవితం దైవ సంబంధంగా ఉంటుంది. ఆయన దయకు అర్హత పొందుకుంటుంది. ఆయన జనన సందేశంలో ప్రభువు మెచ్చుకున్నటువంటిది కన్యమరియనే. మరియమ్మ తల్లి జీవితంలో అప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు తనను తాను మెచ్చుకున్నటువంటి దాఖలాలే మనం చూడం. అది కదా దైవ జీవితం. క్రిస్మస్ సందేశం ఒకటే, నన్ను నేను మెచ్చుకుంటున్నానా, దేవుడు మెచ్చుకునే విధంగా జీవిస్తున్నానా అన్నదే ప్రశ్నార్థకమైనటువంటి సంగతి. జాగ్రత్త పడదాం. మనుషుల దయ మన ఆయుష్కాలం అంతవరకే ఉంటాయి మన మీద. దేవుని దయ తరతరాలు ఉంటుంది అన్నది లేఖనం చెప్తా ఉంది. 30వ కీర్తన 5వ వచనం, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అన్నాడు. ఇంకా మరియమ్మ తల్లి జీవితంలో ముందుకెళితే ఆయన దయ పొందుకున్నటువంటి స్త్రీగా అన్ని తరాలలోనూ ధన్యురాలైంది. అది దేవుని దయలో ఉన్న ఆధిక్యత. మనుషుల మెప్పు, మనుషుల దయ ఇప్పటి వరకు మనకు ఉపయోగపడతాయేమో, కానీ దేవుని దయ పొందుకునే విధంగా జీవిస్తే గనక అన్ని తరాలు దీవించబడతాయి. మన నుండి వచ్చేటువంటి ప్రతి తరం కూడా దీవించబడి ఆశీర్వదించబడిద్ది. దేవుని దయ ఇష్టం సంపాదించుకునే విధంగా ఉంది గనకే ఆమె గర్భాన ఆయన రావటం జరిగింది. మనం కూడా ఎప్పుడు ఆయనకి ఇష్టమైన విధంగా జీవించటం అన్నది చేస్తే మనలో కూడా ఆయన జీవిస్తాడు. పరిశుద్ధాత్ముడి లేఖనాలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.